కాకపోతే సుకుమార్ సినిమా అంటే ఫస్ట్ హిట్ లిస్ట్లో ఉంటుంది. అండ్ కాంబినేషన్ తారక్ క్లాస్ సినిమా అనే ఒక పేరు, ఇంటెలిజెంట్ సినిమా అనే ఒక పేరు. సో హిట్ లిస్ట్కి టార్గెట్ అయింది ఫస్ట్ సినిమా. ఏ అన్నారు, బి అన్నారు, సి అన్నారు, చాలా విచిత్రమైన క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. ఒక మన బాపి ప్రసాద్ గారి అబ్బాయి డ్రైవర్ అన్నాడంట, చాలా బాగుందండి సినిమా, నాకు చాలా బాగా నచ్చింది, కాకపోతే బీసీలకు పడుతుందో లేదో తెలియదు అన్నాడంట. అతను బియా సియా ఏయా తెలియదు మనకి. ఇవాళ రకరకాల, అంటే ఇంకో కామెంట్ విన్నాను, చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు సినిమా, చదువుకోని వాళ్ళకి అర్థం అవుతుందన్నారు. అదేంటో నాకు అర్థం కాలేదు. అంటే మాస్, అంటే ఇది మాస్ సినిమానా క్లాస్ సినిమానా, ఈ క్లాసిఫికేషన్ ఏంటో తెలియలేదు. అన్నిటికంటే హైలైట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమా గురించి మా గురించి మేము చెప్పుకోవడం కంటే ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి సినిమాకి ఇనీషియల్ స్టేజ్లో చెప్పడం కరెక్టు. ఇప్పుడు ఆల్రెడీ ఆడియన్స్ చెప్పేశారు, ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కాబట్టి అది ఎక్కువ మాట్లాడినాం. కాకపోతే హైలైట్ ఆఫ్ ద ఫిలిం ఇదేంటంటే హీరో విలన్ రొమాన్స్. ఇది చాలా విచిత్రమైన సిచ్యువేషన్. సుకుమార్ ఆ సీన్, ఇంటర్వెల్ సీన్ అప్పుడు ముందు చాలా క్లియర్గా చెప్పాడు, మీరిద్దరూ ఫ్లర్ట్ చేయాలండి, ఆ రొమాన్స్ అదిరిపోవాలండి అన్నాడు. ఆ రొమాన్స్ అదిరిపోయింది. అది ఎంత అదిరిపోయిందంటే పక్కన కూర్చుని బాబు ముద్దు పెట్టాలనిపిస్తుంది బాబు అంటున్నాడు. నేనేం చేయాలి? ఈయనేమో ఆయన కాళ్ళ మీద పడి ఐ లవ్ యూ అంటాడు. ఈ మగాళ్ళ లవ్ ఎక్కువైపోయిందండి. సో ఓవరాల్ లైక్ ఐ సెడ్, అందరు ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు, ఎవ్రీ టెక్నీషియన్, ఏడీస్, పప్పు, డబ్బింగ్, ఎవ్రీబడి ప్రాణం పెట్టి నాన్నకి ప్రేమతో చూపించాలని ఈ సినిమా సూపర్ హిట్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ నేను ఎంటర్ అవగానే ఈ పోస్టర్ చూశాను, అదేం నేను లేను, సినిమా బాగా చేశాను అన్నారే, నేను లేను అనుకున్నా. తీరా చూస్తే ఇంత పెద్ద బొమ్మ వేశారు. ఇప్పుడు సో అది దానికి ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, పర్టికులర్గా నేను దీనికి ఈ విషయంలో తారక్కి, సుకుమార్కి, ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు నాకు. ఆ హీరో చేసి ఆపేసిన తర్వాత ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ మై ఫేస్ దిస్ బిగ్. ఈ డిజైన్స్ చేసే శివ అది ఎంత అద్భుతమైన డిజైన్స్ అంటే, ఒక్కొక్క తారక్ది ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ అవుతుంటే వచ్చే అప్లాజ్ అనేది. సో తన కలర్ కాంబినేషన్ కానీ, థ్యాంక్స్ శివ. అలాగే డబ్బింగ్ పప్పు, ప్రతి విషయాన్ని డబ్బింగ్ దగ్గర అసలు లేను నేను. నా అసిస్టెంట్ డైరెక్టర్ సీను, బుచ్చిబాబు చూసుకున్నారు, రెహానా సీను, బుచ్చిబాబు చూసుకున్నారు. సో పప్పు దగ్గరుండి ప్రతి కూడా మాడ్యులేషన్ అంటే ఎక్కడ మిస్ కాకుండా, ఒరిజినల్ నీకు పైలట్లో ఎలా ఉందో మిస్ కాకుండా చూసినందుకు. సుధీర్ మొత్తం ఈ ప్రొడక్షన్ అంతా హ్యాండిల్ చేస్తూ ఇప్పటికీ అదే ప్యాషన్తో. రమేష్, తాగుబోతు రమేష్ అంటుంటారు, మా సుధీర్ ఎందుకంత పిచ్చి అని ఆయన్ని. సుధీర్ ఎందుకంత పిచ్చికి. ఇంకా శ్రీధర్ గారికి పాపం అదే చిరునవ్వుతో అన్నీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ, అన్నీ కనెక్ట్ చేసుకుంటూ, అందరినీ పలకరిస్తూ జాగ్రత్తగా మేనేజ్ చేసిన శ్రీధర్ గారికి. అలాగే ఇంకా ప్రసాద్ గురించి చెప్పకూడదు కానీ బాపీ గురించి ఏంటంటే, వెనక మొత్తం అంతా అల్లేస్తూ, కథ అంతా అల్లేస్తూ, సార్ నేను జీరో అని. సో ఈ 6 monthsలో మొత్తం సినిమాని తీసుకొచ్చి ముందు పెట్టి చేయడానికి కారణమైన మొత్తం ప్లానింగ్ అంతా బాపీది అనమాట యాక్చువల్గా. ఎందుకంటే ఈ మొత్తం టీంని ఎంత దారుణంగా హింసపెట్టి ఉంటారంటే, నేను ఎప్పుడో 4 o'clock 5 o'clock నిద్రపోతాను అనుకోండి, 4 o'clock వరకు వాళ్ళు నిద్ర వస్తున్నా ఏమొస్తున్నా నాతోనే ఉండాలి. సో నా టైమింగ్స్ బట్టి వర్క్ చేయాలి. సో మళ్ళీ మార్నింగ్ ఏసీస్కో లేచిపోవాలి. అప్పుడెప్పుడు నాకైనా 1 hour పడుకో టైం దొరుకుతుంది, కానీ వీళ్ళకి టైం దొరకదు నిజంగా. మేబీ 6 monthsలో వెరీ ఫ్యూ అవర్స్ అనమాట వీళ్ళు నిద్రపోయేది. వెంకీ ఎవరన్నా రమ్మని చెప్పాను కదరా, నువ్వు డైరెక్టర్ అయిపోతున్నావు అని బాగా. ఓకే, ఇంకెవరున్నారా? మీరు చైల్డిష్ అనుకోకండి, ఒకసారి నవీన్ పట్టుకో. చైల్డిష్ అనుకోకండి. ప్రసాద్ గారి గురించి ఏం చెప్పాలో చెప్పాం కదా, చెప్పి అలిసిపోయారని, అది తెలియక. రెడీ, స్టార్ట్. 1 2 3.
అలాగే రాజీవ్ కనకల గారికి, ఎవరది ఎవరది అవసరం శ్రీనివాస్ గారికి, జగత్ బాబు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, నకుల్, తారక్ కింగ్, తారక్ మళ్ళీ 1 2 3 స్టార్ట్. మేము తీసినప్పుడు ఆ చిత్రం విడుదలైనప్పుడు అదే నిస్వార్థతతో అదే నిజాయితీతో చూసి ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టి ఈరోజు మా అందరి కళ్ళల్లో ఆనందం కానివ్వండి, మా మొహాల పైన చిరునవ్వు ఉందంటే దానికి కారణం మా అభిమాన సోదరులు, మా ప్రేక్షక దేవుళ్ళు. ఇంతటి ఘన విజయాన్ని మాకు అందించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచే పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నన్ను కన్న నా తల్లిదండ్రులు మంచి మాటలు చెప్పి మంచి పాఠాలు నేర్పించి వారి ఆశీర్వాదం నాకు అందించినందుకు నన్ను కన్న నా తల్లిదండ్రులకి నా థ్యాంక్ యూ. భౌతికంగా మన మధ్య లేకపోయినా పైలోకం నుంచి ఆయన ఆశీర్వాదాన్ని మాకు అందిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మా తాతగారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ఇది కేవలం ఒక 25వ చిత్రంగా కాకుండా కేవలం ఎప్పటి నుంచో ఇద్దరు కలిసి చేయాలనుకుంటున్నాం ఒక చిత్రం తీద్దామని కాకుండా నా జీవితాంతో నాకు గుర్తుండిపోయే ఒక గొప్ప చిత్రాన్ని రాసి నాకు అందించినంటే నా దర్శకులు మా సుకుమార్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్. ఎందుకంటే చాలామంది నటీనటులకి ఒకటే తపన, సినిమా ఎంత హిట్ అయింది, ఎంత కలెక్ట్ చేసింది, వీటన్నిటికంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి చిత్రం ఒకటి చేశాను నేను అని గర్వంగా చెప్పుకునే చిత్రం ఒకటి ఎప్పుడు ఉండాలి. అలాంటిది నా ఈ 25వ చిత్రం అవ్వడం, అది నాకు నిజంగా సుకుమార్ గారు నాకు ఆయన అందించినటువంటి ఈ చిత్రాన్ని జీవితాంతం మర్చిపోలేను. థ్యాంక్స్ 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 అలాట్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. మేము చేసే ఈ ప్రయత్నం మామూలుగా చాలామంది బిజినెస్ వ్యాపార రీత్యా ఆలోచిస్తారు, తప్పులేదు. ఎందుకంటే సినిమా అనేది ఒక వ్యాపారమే కాబట్టి. కానీ ఈ చిత్రం వరకు వ్యాపారం కాకుండా నాకు సుకుమార్ గారికి ఎంత వ్యామోహం ఉండిందో ఈ సినిమా మీద, అంతకంటే రెట్టింపు వ్యామోహంతో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించే విధంగా అన్ని విధాలుగా మాకు సహకారపడ్డ మా భోగోలు ప్రసాద్ గారికి నా థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్స్ అలాట్, నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కూర్చోండి. నాకు గమనించాలో లేదో ప్రతిసారి ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడల్లా మేమందరం చాలా ఎమోషన్ అయిపోయి ఎక్కువ హక్ చేసేసుకుంటున్నామండి. మేము చేసిన ఈ ప్రయత్నానికి ప్రాణం పోసిన మా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆయనకి నిజంగా నా కృతజ్ఞతలు. మా ఛాయాగ్రాహకుడు, మా కెమెరామ్యాన్ విజయ్ కే చక్రవర్తి గారికి అద్భుతమైనటువంటి విజువల్స్ని అందించి మా అందరినీ ఎంతో అద్భుతంగా ప్రజెంట్ చేసిన మా కెమెరామ్యాన్ విజయ్ చక్రవర్తి గారికి నా ధన్యవాదాలు. కేవలం ఒక హీరోయిన్ పాత్రలాగే కాకుండా
ఈ చిత్రానికి నిజంగా తన వాయిస్ అయితేనేమివ్వండి, తను యాక్ట్ చేసిన విధానం అయితేనేవ్వండి, ఎందుకంటే నాన్నకు ప్రేమతో అనే చిత్రంలో ప్రధాన పాత్ర తండ్రిగానే ఉంటుందండి. కానీ మా అందరితో పాటు ఈక్వల్గా కూడా ఆ అమ్మాయి గురించి మాట్లాడారు. ఎందుకంటే ఆ అమ్మాయి పడిన కష్టం అంత ఉంది. నిజంగా ఈ చిత్రానికి కేవలం ఒక హీరోయిన్గానే కాకుండా ఒక అద్భుతమైన నటిగా తను నటించి తన వాయిస్ అందించి ఈరోజు ఈ చిత్రానికి సక్సెస్కి ఒక మేజర్ కారణమైన రకుల్ ప్రీతి కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బట్ ఇందాక తను మాట్లాడుతూ ఒక మాట అంది, ఈ సినిమాకి మూల స్తంభాలు మేమని. బట్ ఆ మాట కరెక్ట్ కాదండి. ఒక చిన్న పిల్లాడు కొత్తగా ఒక ప్రపంచంలోకి వచ్చినప్పుడు దారెటు వెళ్ళాలి, ఎలా నడవాలి ఏంటో తెలియని స్థితిలో ఉన్నప్పుడు తల్లి, తండ్రి, తాతయ్య, నాయనమ్మ వీళ్ళనేవాళ్ళు ఎంత ముఖ్యమో ఈ చిత్రానికి నేను ఒక చిన్న పిల్లాడిగానే వచ్చానండి. 4 మూల స్తంభాలు మా జగపతి బాబు గారు, మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా సుకుమార్ గారు, మా భగోల్ ప్రసాద్ గారు. ఈ చిత్రానికి మూల స్తంభాలు వాళ్ళు. నా 25వ చిత్రానికి నాన్నకు ప్రేమతో అనే టైటిల్ పెట్టినప్పుడు ఎవరు నాన్న, ఎందుకంటే సినిమా టైటిల్ ఆ తండ్రి మీదే ఉంది కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు అని అనుకున్నప్పుడు ఒకలాగుండింది, చిత్రం చూసినప్పుడు ఇంకోలాగుండింది. కొన్ని వేల లక్షల తండ్రుల మొహాల్ని ఆ మొహంలో ఆయన నింపుకొని ఈరోజు ఈ నాన్నకు ప్రేమతో అనే టైటిల్కి ఊపిరిపోసిన ఘనత రాజేంద్ర ప్రసాద్ గారిది. థ్యాంక్స్ అ లాట్ సార్ for being an amazing father for this film, not only for the film, for being an amazing father to all of us. Love you. Thank you, thanks a lot, thank you. మా జగపతి బాబు గారు, నేను ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా ప్రతిసారి చెప్పేది, జగపతి బాబు గారు గనక ఈ చిత్రానికి ప్రతినాయకుడుగా ఆయన ఒప్పుకొని పని చేయకపోయి ఉంటే మా నాన్నకు ప్రేమతో అనేది ఒక పెద్ద హోల్ మిగిలిపోయేదండి. అంత పెద్ద హోల్ని ఉండింది, రకరకాల భయాలు ఉండింది ఆయనకి. అంటే నేనేంటంటే నా పర్సనల్ లైఫ్లో నాకు నచ్చని క్యారెక్టర్ని నేను పోర్ట్రే చేస్తున్నాను అనే భయం ఒక నటుడికి సహజం. ఎందుకంటే జగపతి బాబు గారు పర్సనల్గా ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయనతో కూర్చొని మనం టైం స్పెండ్ చేసినప్పుడు కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉంటారు. అలాంటి వ్యక్తి ఆ భయాలన్నీ కూడా ఉన్నా వాటిని పక్కన పెట్టి ఆయన వంతు ఇంత అద్భుతమైన కాంట్రిబ్యూషన్ని మాకు అందించారు. నిజంగా సార్ థ్యాంక్స్ అ లాట్ బాబు ఫర్ బీయింగ్ ద మోస్ట్ స్టైలిష్ అండ్ ద మోస్ట్ అమేజింగ్ అండ్ ద మోస్ట్ హార్ట్ఫుల్ విలన్ ఫర్ అవర్ ఫిల్మ్. అండ్ ఈ చిత్రంలో మా అన్నలుగా నటించిన శ్రీనివాస్ రౌసరాలు గారు అండ్ రాజీవ్ కనకాల, చాలా కాలం అయిందండి రాజీవ్తో పనిచేసి. ఎందుకంటే మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు, స్టూడెంట్ నంబర్ 1 దగ్గర నుంచి మంచి మిత్రులమే కాదు, ఎప్పుడు మిత్రుల కంటే కూడా ఎక్కువగా ఒక ఫ్యామిలీ లాగే ఉన్నాం. నాకెప్పుడు మా ఇద్దరి మధ్యలో కూడా ఎప్పుడంటే ఫ్రెండ్స్గా ఉన్నాం కదా, మనం సినిమాలు చేయాలి, కంటిన్యూస్గా నువ్వు నా సినిమాల్లో ఉండాలనే రిలేషన్ ఎప్పుడూ లేదండి. ఒక మంచి పాత్ర వచ్చినప్పుడు అది రాజీవ్ చేయాలి అని అనుకోవడం నా స్వార్థం. అది మరి మా ఫ్రెండ్షిప్లో ఉండే ఇదవచ్చు. ఎందుకంటే అద్భుతమైన చాలా వర్సటైల్ నటుడు రాజీవ్. అండ్ అలాంటి మనిషి అద్భుతమైన పాత్రలు నేను ఒక నటుడు రూపంలో ఉండి ఒక నటుడు గురించి స్వార్థంగా ఆలోచించుకోవడం అది. కానీ ఎప్పుడైతే పెద్దన్నయ్యగా రాజీవ్ కనకాల ని అనుకుంటున్నాను అని ఎప్పుడైతే సుకుమార్ గారు అన్నారో చాలా 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 ఆనందం వేసింది. ఎందుకంటే అంత మంచి పాత్ర
అది రాజీవ్కి దక్కడం నిజంగా ఫ్రెండ్గా ఒక నటుడుగా నా స్వార్థాన్ని అది నేను బయట పెట్టాను ఆయన ముందు. అండ్ ఈరోజు చాలా, ఎందుకంటే మా సినిమా చూసినప్పుడు బ్రదర్స్ ఇద్దరి మధ్యలో వచ్చిన రైవలరీ ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఆ రైవలరీ పోతుందో మాటలక్కర్లేదు, చూపుతోనే మనం ఎక్స్ప్రెషన్ని కన్వే చేయొచ్చు. అది కేవలం ఒక అద్భుతమైన ఒక మంచి నటుడే చేయగలుగుతాడు, అది ఓన్లీ రాజీవ్ కనకాలే చేయగలుగుతాడు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ బ్రదర్ ఇన్ దిస్ ఫిలిం రాజా. సీరియస్లీ వద్దు, కూర్చో ప్లీజ్, వద్దు, ఇంకా నా వల్ల కాదు. సార్ నెక్స్ట్ మీ గురించి మీరు అస్సలు మీరు అక్కడే ఉండండి. శ్రీనివాస్ అవసరాలు గారండి, నేను నా చిత్రాలు పెద్ద చూడలేదు, నటుడుగా ఆయన చేసిన చిత్రాలు పెద్ద చూడలేదు నేను, కానీ ఆయన డైరెక్టోరియల్ వెంచర్ చూశాను, ఊహలు గుసగుసలాడే. చాలా వర్సటైల్ డైరెక్టర్ అండి, తనకుండే థాట్స్ అవ్వచ్చు, మా ఈ షూటింగ్ ప్రాసెస్లో మేము షేర్ చేసుకున్న ఈ మాటలు ఇవి, తన థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, తన థింకింగ్ ప్రాసెస్ అవ్వచ్చు, చాలా వర్సటైల్గా ఉంటాడు తను. అంత వర్సటిలిటీ ఫస్ట్ టైం నేను ఆయన అంత అద్భుతంగా నటించగలుగుతారని కూడా ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది, మేము అందరం కలిసి ట్రావెల్ అయినప్పుడే అర్థమైంది. థ్యాంక్స్ అలాట్ శ్రీనివాస్ గారు, బికాజ్ నేనంటే ఈ సినిమాని నమ్మాను, మీరు అంతే నమ్మారు ఈ సినిమాని. మన ఇద్దరి మధ్యలో మేము ఇద్దరం మాట్లాడుకున్నాం కూడా. రోజు 3 వరకు షూటింగ్ జరుగుతుంటే ఏమంటే ఎంత పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నారు నానక ప్రేమతో అన్నప్పుడు శ్రీనివాస్ అవసరాలు గారు సార్ ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియదు కానివ్వండి, కానీ మనకి భయంకరమైన అద్భుతమైన రెస్పెక్ట్ మాత్రం వస్తుంది సార్ ఈ సినిమాతో అన్నారు. ఆయన చెప్పిన మాట నిజమైంది. ఈరోజు సినిమా వసూళ్ల కంటే మాకు వచ్చిన రెస్పెక్ట్, అదే మాకు చాలా ముఖ్యం, అదే మాకు కొండంత అండ. ఇలాంటి చిత్రాలు ఇంకా తీయడానికి మాకు ఆ రెస్పెక్టే మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. థ్యాంక్స్ అలాట్ శ్రీనివాస్ గారు ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ బ్రదర్. అలాగే నవీన్, తాగుబోతు రమేష్, థ్యాంక్స్ అలాట్ నవీన్, థ్యాంక్స్ అలాట్ రమేష్. అండ్ ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎస్పెషలీ సీను అండ్ బుచ్చి అండ్ వివేక్, వీళ్ళతోనే ఎక్కువ ఇంటరాక్షన్ జరుగుతూ ఉండేది. విక్కీ అన్నాను, సరే విక్రమ్. అండ్ ఈ సినిమా నేను సుకుమార్ గారు ఎంత నమ్మామో మాకంటే కూడా రెట్టింపు నమ్మకం ఉండింది వాళ్ళందరికీ. వాళ్ళందరూ నిజంగా అంటే పాజిటివ్గా ఆలోచిస్తుంటే ప్రతిదీ పాజిటివ్ అయిపోతుంది అంటారండి, నెగిటివ్గా ఆలోచిస్తే ప్రతిదీ నెగిటివ్గానే చూస్తాం. అదే అంటాం పచ్చకామర్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని. అలాగే మాకుండే పాజిటివిటీతో వీళ్ళందరూ కోరుకున్న మా ఎడిటర్ నవీన్ చాలా అద్భుతంగా ఎడిట్ చేయడం జరిగింది తను కూడా. అండ్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎస్పెషలీ మేము క్లైమాక్స్ ఫైట్ చేసేప్పుడు అర్జున్ వాజ్ దేర్ విత్ అస్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద పాజిటివిటీ ఈ నానక ప్రేమతో మీద కురిపించినందుకు. ఇలాంటి చిత్రాలు చేయడానికి ఇంకా ప్రోత్సాహాన్ని మా అందరికి అందించినందుకు ఇంకొకసారి పేరున అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ. అందరికీ నమస్కారం. ఇంత మంచి సినిమా తీసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి కామెంట్ ఒకటి విన్నాను నేను, ఈ సినిమా 15 సంవత్సరాల క్రితం వస్తే మనకు ఓల్డేజ్ హోమ్లు ఈ వృద్ధాశ్రమాలు ఉండవని ఫీల్ అవుతున్నాండి ఈ సినిమా, ఇలాంటి సినిమా వచ్చినందుకు. అంత మంచి కామెంట్ విన్నాను నేను, చాలా థ్యాంక్స్. నెక్స్ట్, ఇప్పుడు ఇందులో ఈ సినిమాలో మా డైరెక్టర్ గారు లెక్కలు చెప్పారు అంటున్నారు. ప్రేక్షకులు అందరూ కన్నా పెద్ద ప్రొఫెసర్లు ఎవరు లేరు ఇక్కడ. ఆ ప్రొఫెసర్ డిసైడ్ చేసి వర్క్లు వేసి సినిమాని ఇంత హిట్ చేశారు. సో ఇంత హిట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ఇదిగో ఇది ఉందే, దీనికి మనకి అస్సలు పడదు. ఉన్న పడంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా. ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా, ఇది అందరికీ తెలిసింది, ఎవరికీ తెలియంది. ఒక ముద్దు వచ్చు కదే. అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా?